హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు అక్రెడిటేషన్స్ ఉన్నటువంటి కాలేజీలు, అక్రెడిటేషన్ లేనటువంటి కాలేజెస్ మధ్య నేను డిఫరెన్స్ చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, ఇండియన్ అక్రెడిటేషన్స్ అంటే మనం జనరల్గా ఎన్ఐఆర్ఎఫ్ ఒకటి చూస్తున్నాం, న్యాక్ చూస్తున్నాం, అదేవిధంగా ఎన్బిఏ చూస్తున్నాం. ఇంకా కొంచెం బాగా తెలిసినటువంటి పేరెంట్స్ అయితే క్యూఎస్ ర్యాంకింగ్ కూడా చూస్తున్నారు. సో మొత్తం అక్రెడిటేషన్స్ ఇవి. సో ఈ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో సీట్స్ అయిపోతే, లేకపోతే వీటిలో అమౌంట్ ఎక్కువ ఉందని మీకు అనిపిస్తే ఏది లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేరవచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఓన్లీ ఐఐటీస్లో చేరండి, ఎన్ఐటీస్లో చేరండి, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో చేరండి, లేకపోతే స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో, లేకపోతే రకరకాల మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉన్నాయి మనకి ప్రామినెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో. ఒక 200 ఇన్స్టిట్యూట్స్ వరకు ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్. ఈ 200 ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపి కూడా 60-70 వేల సీట్లు కూడా లేవు. మనకు 15-20 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంజనీరింగ్ 25 లక్షల మంది దాకా చేరుతారు సంవత్సరానికి. 20 లక్షల మంది, 25 లక్షల మంది. మరి ఇంతమందికి ఉండేది 60-70 వేల సీట్లు అయితే మిగిలిన వాళ్ళందరూ ఎటుపోవాలా? సో నెక్స్ట్ కేటగిరీలో మనం ఎత్తుక్కోవాలన్నట్టు. సో ఫస్ట్ అయిపోయినాయి, ఐఐటీస్ అయిపోయినాయి, IIITs అయిపోయినాయి, ఎన్ఐటీస్ అయిపోయినాయి, GFTIs అయిపోయినాయి. దాని తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్, ఇండియన్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్, చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్, తర్వాత ఐజర్స్, ఇవన్నీ రకరకాల ప్రామినెన్స్, నేషనల్ ప్రామినెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్, రకరకాల సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో సీట్స్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటిది మనం అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ చూడాలి. ఫస్ట్ కేటగిరీలో క్యూఎస్ ర్యాంకింగు, దాని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు, దాని తర్వాత న్యాక్ గ్రేడ్, దాని తర్వాత ఎన్బిఏ. ఈ 4 ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వటం. అక్కడ డబ్బులు ఎక్కువ ఉంది, మనకు డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఉంది, అది మనకు కలిసి రావట్లేదు, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి చూడటం. అంటే ఏమి లేనటువంటి ఇన్స్టిట్యూట్లో చేరొద్దని నేను చెప్పను, కానీ అవకాశం ఉన్నంత కాడికి, వీలైన కాడికి మంచి ఇన్స్టిట్యూషన్స్ లేనప్పుడు మాత్రమే వీటికి వెళ్తే. ఇప్పుడు మీరు స్మార్ట్ పేరెంట్ అని ఎప్పుడు అనిపించుకుంటారు? మీకు అవకాశం ఉంది, క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ ఉంది, దానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది, దానికి ఎన్బిఏ కూడా ఉంది, దానికి న్యాక్ కూడా ఉంది. ఈ 4 ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మీ చేతిలో ఉన్నప్పుడు ఏమీ లేనటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళటం అనేది ఇది కరెక్ట్ అయింది కాదు. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలో మనకు సీట్లు అయిపోయినాయి, లేకపోతే మనకు దూరంగా ఉన్నాయి, మనకు ప్రైజింగ్ ఎక్కువ ఉంది. ఈ సందర్భం వచ్చినప్పుడు మనము అక్రెడిటేషన్ లేని ఇన్స్టిట్యూట్స్లో కూడా మనం చేరొచ్చు. లేదు, ఒక మంచి యూనివర్సిటీ ఉంది, ఉదాహరణకు ఫ్లెక్స్ అని చెప్తూ ఉంటారు కొంతమంది, నేను కూడా చూశాను. మీకు ఏదైనా సపరేట్ ఐడియాలజీ, సపరేట్ భావజాలం ఉంది, అటువంటిప్పుడు చేరొచ్చు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనైనటువంటి కొన్ని కాలేజీలు ఉంటాయి. ఓ పారల్ యూనివర్సిటీ కానీ, ఎల్పి యూనివర్సిటీ కానీ, వీళ్ళకి అన్ని అక్రెడిటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఎల్పిలో ఒక రకమైన సమస్య ఉంది, పారల్లో ఇంకో రకమైన సమస్య ఉంది. సో ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ని అవాయిడ్ చేసేయటం. సరే, వాటిలో ఏం సమస్య ఉంది? సమస్య ఏదో ఒకటి కనిపిస్తుంది, వాటిని ఎందుకు? ఇప్పుడు భారతదేశంలో కొన్ని 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం ఏందని మీకు చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎఫెక్ట్ అవుతారు కదా. అందువల్ల నేను ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఏందన్నది కొన్ని విషయాల్లో చెప్పలేను. మీరు పర్సనల్గా కలిసినప్పుడు నేను చెప్తాను, అదేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు అక్రెడిటేషన్స్ ఉండి కూడా అవాయిడ్ చేయగలిగే, వద్దులే ఎందుకులే మనకి పంచాయతీ, కొంత ఏదో ఇష్యూ ఉన్నట్టుంది కదా అని డౌట్ వచ్చి ఉన్నప్పుడు అటువంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 2 ఇన్స్టిట్యూషన్స్ నేను చెప్తున్నా. పారల్ యూనివర్సిటీ ఒకటి, ఎల్పి యూనివర్సిటీ ఒకటి. వీటి న్యాక్ A++ గ్రేడ్ ఉంది, కానీ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి వాటి రెండింటిని పక్కన పెట్టేసి రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ అక్రెడిటేషన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చూసుకోవాలి. తర్వాత న్యాక్ A++ చూసుకోవాలి. A++ దొరకకపోతే A+, న్యాక్ ఏ గ్రేడ్, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, దాని తర్వాత క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ చేస్తుందంటే అందరూ డబ్బులు కట్టి తెచ్చుకోరండి. జెన్యూన్గా 80% ఉంటే జెన్యూన్గా ఒక 20% ఏదో లాబింగ్ చేసుకొని కొంచెం గ్రేడ్ అనేది పెంచుకోగలరు తప్ప, చాలా ఇన్స్టిట్యూట్స్ మన వాళ్ళు చేరేటువంటి ఇన్స్టిట్యూట్స్ కనీసం వాళ్ళు అక్రెడిటేషన్కి అప్లై కూడా చేసుకోరు. కేవలం మార్కెటింగ్ బేస్ మీద ఈ ఇన్స్టిట్యూట్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఇన్స్టిట్యూట్స్ని అవాయిడ్ చేయండి. సో మంచి మంచి కాలేజెస్ చూసుకోవటము, మీరు కళ్ళతో వెళ్ళి చూసుకోవటం. కొంతమంది అంటారు, మేము కళ్ళతో వెళ్ళి చూస్తే ఏం అర్థం అవుతుంది సార్ అంటే, మీకు కళ్ళతో వెళ్ళి చూసి అర్థం కాక, మీకు అక్రెడిటేషన్స్ అర్థం కాక ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏదన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు 10 మంది అడిగినాం అనుకోండి, కొంతమంది ఏజెంట్స్ ఉండొచ్చు, కొంతమంది డబ్బుల కోసం చెప్పొచ్చు, కానీ 10 మంది అబద్ధం చెప్పరు కదా. సో మన కళ్ళతో చూసింది, వినిన దాన్ని బట్టి మనం ఎంతో కొంత జడ్జిమెంట్ చూడకుండా చేసేదానికన్నా చూస్తే కలుగుతుంది.
సో మీరు అసలు మీకు ఈ కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేకపోయినా మీకు వాతావరణాన్ని చూస్తే పట్టేయచ్చు. ఇప్పుడు ఒకడు ఎవడో తాగేసి వస్తూ ఉంటాడు, తాగేసి మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. సో దీనికి వాడు తాగేసి ఉండేదానికి ఓన్లీ మనం దాన్ని ఏమంటారు, మందు తాగే వాళ్ళని కనిపెట్టే మీటర్ పెట్టే చూడాలా. మనం చూస్తే వాడు తూలుతూ నడుస్తాడు, కొంచెం అటు ఇటుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటాడు. దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు వీడు తాగేస్తున్నాడు అని చెప్పేసి. అట్లే ఒక కాలేజీకి పోయి చూసినప్పుడు కూడా మనకు అక్కడ ఉండేటువంటి నీట్నెస్ని బట్టి, అక్కడ పిల్లలు ఉండేటువంటి నీట్నెస్ని బట్టి, అక్కడ మంచి పెయింటింగ్స్ వేసి ఉండి, మంచి లైబ్రరీ ఉండి, మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కాలేజీ చూడంగానే అర్థమైపోతుంది. విద్యార్థులందరూ సమయానికి కాలేజీలో పోయేసి నీట్గా చదువుకుంటున్నారు, నీట్గా షేవ్ చేసుకుంటున్నారు, మంచిగా ఉన్నారు, ఫ్యాకల్టీలాగా కనిపిస్తున్నారు, పొరంబోగుల్లాగా కాకుండా. మీకు తెలిసిపోదా ఇది? దీనికి చదువు అవసరమా? బడ్జెట్ని బట్టి మీరు ₹1,00,000 కట్టినా, 2 లక్షలు కట్టినా, 3 లక్షల సంవత్సరానికి కట్టినా మీరు తల్లిదండ్రులుగా ఈజీగా మీరు కనిపెట్టేయగలరు. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ విజిట్ అనేది లేకుండా అడ్మిషన్ తీసుకోవద్దు. మీకు ఎవరో చెప్పారు, మీకు తెలిసిన వాళ్ళు పలానా ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పి వాళ్ళకి చెప్పండి, నన్ను తీసుకెళ్ళండి, నేను ఆ ఇన్స్టిట్యూట్ చూసుకుంటాను, ఒకరోజు అక్కడ స్టే చేస్తాను, మాకు నచ్చితే నేను అడ్మిషన్ తీసుకుంటా, తప్పలేదు. మీ కంటికి నచ్చింది, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కూడా అయి ఉన్నారు, హ్యాపీగా మీరు అడ్మిషన్ తీసుకోండి. కానీ భారత ప్రభుత్వం అదేవిధంగా ప్రపంచం అంతటి విస్తరించేటువంటి QS ర్యాంకింగ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అది దొరకని పక్షంలో ఇంకా కిందకి రండి. ఇప్పుడు IIT వస్తున్నట్లయితే మనం పోయేసి మల్లారెడ్డి యూనివర్సిటీలో తీసుకోమని చెప్పాను. కాదు, IIT ఈజ్ IIT, NIT ఈజ్ NIT, ఐజర్స్ ఆర్ ఐజర్స్, IIITs ఆర్ IIITs, QS ర్యాంకింగ్, NIRF ర్యాంకింగ్, అదేవిధంగా NAC ఉన్నటువంటి యూనివర్సిటీస్ వాటి రేంజ్ వాటిదే, వాటి తర్వాతే మిగిలినవి. సో అట్లా వస్తున్నాయి గాలిగోడలు కట్టిన వాళ్ళకి అందరికి కూడా ర్యాంకింగ్స్ అనేవి రావు. కొంత మేనేజ్మెంట్ చేసి అటు ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ఒక 70-80% వాటిలో జెన్యూనిటీ అనేది ఉండే అవకాశం ఉంది. మీరు దూర ప్రాంతాలకు పంపించేవాళ్ళు, ఇప్పుడు మీకు గాయత్రి విద్యా పరిషత్ బాగుందా, లేకపోతే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బాగుందా, గైడ్ బాగుందా అంటే మీకు ఆ గోదావరి జిల్లాలో వాళ్ళకి ఒకరు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అక్కడి నుంచి చాలామంది చదువుకుంటారు. మీకు తమిళనాడుకి వెళ్తున్నారు, మీరు ఢిల్లీ NCRకి వెళ్తున్నారు, లేదా బెంగళూరుకి వెళ్తున్నారు అన్నప్పుడు, కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ యొక్క క్రెడెన్షియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ర్యాంకింగ్ విషయాన్ని ఆదమర్చి మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. లేదా బ్రాండ్, నేను ఇందాక చెప్పినటువంటి వీడియోలో చెప్పిన JPR ఇన్స్టిట్యూట్, దానికి ఏది పెద్దగా ఏమి అక్రిడిటేషన్స్ ఏం పెద్దగా లేవు, కానీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ సేమ్ మేనేజ్మెంట్ అయినటువంటి సత్యభామ వాళ్ళు ఎప్పటి నుంచో 1988 నుంచి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. కొన్నిసార్లు కింద పడ్డారు, పైకి లేచినారు. ఓవరాల్గా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. కన్సిస్టెంట్గా ఇంచుమించు టాప్ 5లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి మరో బ్రాంచ్ కాబట్టి JPR ఓకే అని నేను ఒక మాట అన్నాను. సో ఇది రేర్ సిచ్యువేషన్. అట్లా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో నేను కూడా చెప్పుండొచ్చు, కానీ బట్ జనరల్గా అవకాశం ఉండి మోర్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు, తక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సేమ్ రేట్లో ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేసి మీరు స్మార్ట్గా బిహేవ్ చేస్తే మీకు మంచి అడ్మిషన్ దొరుకుతుంది. సో ఈ విషయాలను పరిగణనలో గుర్తుపెట్టుకోవాలని, అక్రెడిటేషన్స్ విషయం కలిగినటువంటి యూనివర్సిటీకి NITs, IITs, IIITs తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, ఇవి దొరకని పక్షంలో మాత్రమే నాన్ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.